రాజ్కోట్ టెస్టులో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించిన రోహిత్ సేన 5 టెస్టుల సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టి స్టోక్స్ బృందాన్ని మట్టి కరిపించింది. ఇక రాంచీలో జరిగే 4వ టెస్టుకు ఇదే ఉత్సాహంతో టీమిండియా సిద్ధమవుతుంది. అయితే ఈ టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. అతడిపై ఒత్తిడిని తగ్గించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక రాజ్కోట్ నుంచి భారత జట్టు మంగళవారం రాంచీకి వెళ్లనుంది. అయితే బుమ్రా మాత్రం సోమవారమే అహ్మదాబాద్ కు బయలుదేరి వెళ్లాడు. అయితే అతడి స్థానంలో ఎవరు ఆడతారనేది మాత్రం బీసీసీఐ ఇంకా చెప్పలేదు. కానీ ముఖేష్ కుమార్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే 4వ టెస్టు కోసం కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్న కేఎల్ రాహుల్ ఈ రోజు రేపు ఫిట్నెస్ నిరూపించుకుంటే 4వ టెస్టు ఆడడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ అతడు జట్టులోకి వస్తే రజత్ పాటీదార్ ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోవడం ఖాయం. వరుసగా 2 మ్యాచ్లు అవకాశం వచ్చినా కూడా రజత్ పాటీదార్ ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్ లోనే అందులో 2 ఇన్నింగ్స్ లోనూ అద్భుత బ్యాటింగ్ తో సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఇన్నింగ్స్ లాడాడు. ప్రస్తుతం అతడు టీమిండియాకు కీ రోల్ పోషిస్తున్నాడు. మరి రజత్ పాటీదార్ మాత్రం వరుసగా నిరాశపరుస్తున్నాడు. దీంతో 4వ టెస్టుగా అతన్ని తప్పించడం పక్కా. దీంతో అటు బుమ్రాకు రెస్టు, ఇటు రజత్ పాటీదార్ పై వేటు. ఈ 2 మార్పులతో టీమిండియా 4వ టెస్టులో బరిలోకి దిగనుంది.